డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసనలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ 2025 పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా కరెస్పాండెంట్ హరీష్ పూర్తి సమాచారం అందిస్తారు. హరీష్, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ పైన అసలు నాయకత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుంది? అసలు హైకమాండ్ ఏమంటోంది దీనిపైన? శ్రీదేవి, డిఎస్సికి సంబంధించినటువంటి జరిగినటువంటి అక్రమాలు, నియామకాలు ఏవైతే జరిగినటువంటి నియామక ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పెద్ద ఎత్తున వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు భారీ స్థాయిలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన రావడం, అదేవిధంగా విజయవాడ కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి శిబిరం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు బోండా ఉమ నేరుగా వచ్చి దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక రకంగా కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీసినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ప్రభుత్వం భయపడుతోంది. అందులో భాగంగానే పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కడా కూడా మాట్లాడటం లేదు. వాస్తవాల విచారణకు కూడా ముందుకు రాలనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేటువంటి ఒక అభిప్రాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా పిలుపు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే నాయకత్వం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి నిరసన బైక్ ర్యాలీలకు సంబంధించి ఎక్కడికెక్కడ పోలీసులను అడ్డుకున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మొండితో కారణం ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మీ అభిప్రాయం? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా సరే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ప్రతిఘటించడం కానీ వాళ్ళకు వచ్చిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అంటే నోరు మూసుకుని ఉండాలి, ప్రభుత్వానికి ఏది వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రభుత్వం ఎన్ని స్కాములు చేసినా దాని గురించి మాట్లాడకూడదు అన్న రీతిగా ఈరోజు డిఎస్సీ మీద ఇంత స్కామ్ జరిగితే ఆ స్కామ్లో ఇదిరా బాబు, ఈ స్కామ్లో ఇన్ని పొరపాట్లు జరిగినాయి, మీరు సీట్లు అమ్ముకున్నారు, మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు, మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలు అమ్ముకున్నది లిస్ట్ ఇదిగోరా అని చెప్పి మేము ఇది వెలికి తీసి ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేసి నిరసన కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని ఈరోజు ర్యాలీకి గత 3 రోజుల నుంచి దీక్షలు అడ్డుకున్నారు. ఏ విధంగా టెంట్లు పీకేశారో, ఏ విధంగా మా మీద దాడి చేశారో మీరంతా చూస్తున్నారు. ఈరోజు మేము శాంతియుతంగా ర్యాలీ చేద్దామని చెప్పి పిలిపిస్తే దానికి మేము పోలీసులని వాళ్ళు సంప్రదించి శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్తే పోలీసు వాళ్ళు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మమ్మల్ని అడ్డుకొని, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వచ్చి వాళ్ళు మా చేత మమ్మల్ని బూతులు తిట్టించి, అంటే ప్రతిపక్ష పార్టీ రోడ్డు మీద రాకూడదు, ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్ చేయకూడదు అన్న రీతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీ మీరు ఆరోపణగానే అనుకుందాం కాసేపు, ఇదిగో వాస్తవాలు మేము చెప్తున్నాం, డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇంత అవినీతి జరిగింది, ఈ విధంగా మీరు స్పోర్ట్స్ కోటాలో మీరు సుమారు 467 ఉద్యోగాలు అమ్ముకున్నారు, మీతో పాటు యువకాలంలో ఎవరైతే నడిచారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో టెట్ లేకుండా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఒక 2 జీవోలు పాస్ చేశారు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 46 పాస్ చేశారు, ఇవన్నీ మీ తప్పిదాలు అని మేము చెప్పిన తర్వాత కూడా దీని మీద మీరు మాట్లాడకుండా, దీని మీద చెప్పకుండా మీరు ఇప్పుడు కూడా మీ తప్పును కప్పించుకునే ప్రయత్నంగా మా మీద దాడి చేస్తున్నారంటే దీనికి అంతకన్నా సిగ్గుసేటు ఏది ఉంటుందని తెలియజేస్తున్నాను. రైట్, మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించి వచ్చినటువంటి స్పందన ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు కూడా మరింత ఉధృతం చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి నిరసనలు, అదేవిధంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి జిల్లా స్థాయి కార్యక్రమాలతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే, న్యాయ పోరాటం చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అండగా ఉంటూనే, ఇంకోవైపు గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో డిఎస్సికి సంబంధించి
వాస్తవాలు వెలుగులోకి వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పోరాటం చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో రూట్ మ్యాప్ కూడా క్లియర్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎలాంటి ఉద్యమం ఉంటుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జూమ్ సమావేశాలను